హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో పచ్చడి చేస్తున్నది. వంకాయలు 4, పచ్చిమిరకాయలు 20, టమాటాలు 4, ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ, అన్ని గడ్డలు వేసి మొత్తం కలిసి పొయ్యిని పెట్టింది. తొక్కకాని ఉడుకుతూ ఉంది. ఉడికిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తుందంటే గిరగర పప్పు గుత్తి పెట్టి తిప్పింది. ఎందుకంటే మాకు రోల్ లేదు ఇక్కడ. అన్నీ వేసింది దీంట్లో. పచ్చిమిరకాయలు, వంకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు అన్నీ వేసి బాగా మొత్తం ఉడకబెట్టింది. ఇప్పుడు దాకా బాగా మొత్తం ఉడికిన తర్వాత రోలు ఉన్న వాళ్ళు రోల్ వేసి దంచుకుంటామే. మాకు రోల్ లేదు కాబట్టి మేము వెరైటీగా రుబ్బు చూపిస్తాం మీకు. అయిగో అన్నీ మిక్సింగ్ అయినాయి, మెత్తగా ఉడికిపోయినాయి. ఉడకబెట్టి గంట సేపు ఉడకబెట్టింది ఫ్రెండ్స్. ఈ పచ్చడి ఎప్పుడు తినాలి మేము? ఎప్పటికీ అవుతుంది ఏమో అర్థం కావట్లేదు. ఎంతసేపు ఉడకబెట్టింది అనుకుంటున్నారు? 4 కట్టలు కూడా అయిపోయినాయి. ఇప్పుడు చూడండి, రుబ్బుతుంది. రుబ్బుడు మా దగ్గర రోల్ లేదు కాబట్టి సప్ మన ఇప్పుడు పప్పు గుత్తిపెట్టి రుబ్బేసిద్ది. అదిగా మన పప్పు ఎట్ట రుబ్బుతున్నారు అట్ట రుబ్బేసిద్ది. రుబ్బిస్తే మన గుమ్మలాడే వంకాయ పచ్చిమిరకాయల పచ్చడి రెడీ అయిపోతుంది. అన్నంలోకి ఉడుకుడుకు అన్నంలోకి వేసుకొని తింటా ఉంటే ఉంటుంది ఆ సావిరంగా. 2 పల్లెలు జరగచ్చు అన్నం. చూసారా ఎట్టద్దా పచ్చడి? పని లేదు పాట లేదు మాకు. 3 రోజుల నుంచి ఖాళీగానే తిరుగుతున్నాము, పని లేక. ఇటుకలు లేవు, అయిపోయినాయి. గాజులు గాజులు అంకమ్మ తల్లికి గాజులు, మా మరమ్మ తల్లికి గాజులు.